తెలంగాణపై అధిష్టానం దూకుడుతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శాసనసభకు తెలంగాణ తీర్మానం విషయంలో అధినాయకత్వం ఇస్తున్న సంకేతాలు వారిని మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు పార్టీకి దూరమవగా మరికొందరు అదే బాటలో పయనిస్తున్నారు. సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న నిరసనలు, ప్రజాప్రతినిధుల రాజీనామా హెచ్చరికలను సైతం ఏమాత్రం లెక్క చేయకుండా తెలంగాణ ప్రక్రియపై ముందుకెళ్తున్న కాంగ్రెస్ అధిష్టానం వైఖరితో పార్టీకి చెందిన ఆ ప్రాంత నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సీమాంధ్రలో తమ రాజకీయ భవిష్యత్తునే పణంగా పెడుతూ ముందుకు సాగుతున్న ఢిల్లీ పెద్దల నిర్ణయాలతో ఏమీ పాలుపోని స్థితిలో పడ్డారు. ఇవన్నీ చాలవన్నట్లు తాజా శాసనసభకు అసెంబ్లీ తీర్మానం రాకపై కూడా భిన్న ప్రకటనలు వెలువరించడం వారి గొంతులో పచ్చివెలక్కాయ వేసినట్లయింది. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చెప్తున్నట్లు శాసనసభకు విభజన తీర్మానం వస్తే ఓడిద్దామనుకుంటే పార్టీ పెద్దలు భిన్న ప్రకటనలతో మరింత అయోమయానికి గురిచేస్తున్నారని రగిలిపోతున్నారు. విభజన తీర్మానం అసెంబ్లీకి 2 సార్లు వస్తుందని దిగ్విజయ్ చెబుతుంటే శాసనసభ తీర్మానం తప్పనిసరేమీ కాదని స్వయంగా హోంమంత్రి షిండే ప్రకటించడం సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని అంతర్మదనంలో పాడేసింది. ఎంత తమాషాగా ఉందంటే, ఇది పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ గారేమో ప్రభుత్వ విధానాలు తెలియజేస్తూ ఉంటాడు, ప్రభుత్వంలో ఉన్న షిండే గారేమో సిడబ్ల్యూసీ నిర్ణయాల్ని, పార్టీ నిర్ణయాలను ఆయన చెప్తా ఉన్నారు. ఒక పక్క పొంతం లేని ప్రకటనలు, తెలంగాణ విభజన లాంటి ఒక సున్నితమైన అంశం, దాన్ని మామూలుగా అజెండాలో పెట్టకుండా, కన్సర్న్డ్ మంత్రులకు ముందు సర్క్యులేట్ చేయకుండా, దాని మీద వాళ్ళు స్టడీ చేయకుండా ఒక దొడ్డి దాటిన ఒక టేబుల్ ఐటెం కింద దాన్ని తెలంగాణ అంశాన్ని పెట్టడం, దాన్ని ఆమోదం చేయడం చూస్తేనే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతా ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కు దూరంగా జరగడమే మంచిదని భావించి కొందరు ఇప్పటికే పక్క పార్టీల్లో వాలిపోతున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకోగా మాజీ మంత్రి విశ్వరూప్, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి జగన్ దీక్షకు సంఘీభావం తెలపడం ద్వారా రేపో మాపో వారు లోటస్ పాండ్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చంద్రబాబు దీక్షా శిబిరానికి స్వయంగా వెళ్లి పరామర్శించడంతో ఆయన హస్తానికి చేయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ పరిస్థితి కల్పించింది అధినాయకత్వమేనని కొందరు నేతలు బహిరంగంగానే నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా విసిగిపోతా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుంచి మరి దాదాపు 60-70 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఫ్యామిలీస్ అంతా ఈ రోజు మరి ఈ విధంగా కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారంటే మరి కాంగ్రెస్ కు ఏమీ పాల్పోవడం లేదు. శాసనసభలో విభజన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించకుండా కేవలం అభిప్రాయ సేకరణ మాత్రమే చేపడితే తెలంగాణ ఆపడం సాధ్యం కాదని, అదే జరిగితే తమ దారి తాము చూసుకోవడం ఉత్తమమని కొందరు భావిస్తుంటే మరికొందరు ఇంట్లో కూర్చోవడమే మేలని బహిరంగంగానే నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.